థైరాయిడ్ మేడం. థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉంది మేడం. ఓకే. హైట్ ఎంత ఉన్నారండి? హైట్ 5'6" ఉంటాను మేడం. 5'6" ఉన్నారు, ఓకే. థైరాయిడ్ కంట్రోల్లో ఉంటుందండి? కంట్రోల్ ఉంది మేడం. ఇప్పుడు 125 mg వాడుతున్నాను. ఉన్నాను. ఇంత మునుపు నుంచి వెయిట్ 100 kg వరకు అలా పెరుగుతూ ఉందండి, లేదా ఆల్ ఆప్షన్ ఈ మధ్య కాలం? నాకు మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు 95 kgs అయ్యాను, 70 నుండి. తర్వాత సెకండ్ పాప పుట్టినప్పుడు 100కి వచ్చాను. ఎంత డైట్ చేసినా తగ్గట్లేదు. థైరాయిడ్ ఉన్నది తగ్గట్లేదు. డాక్టర్ గారు చెప్పారు. నాకు వాకింగ్ అది అని అంటే కొంచెం వాకింగ్ మాత్రం చేస్తానండి, వేరే ఇంకేం చేయను. మార్నింగ్ జొన్న రొట్టె తింటాను, మధ్యాహ్నం అన్నం తింటాను, నైట్ పుల్కాలు. నేను ఎలా అంటే జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? ఓకే. ఈ హైపోథైరాయిడ్ మూలాన మీది థైరాయిడ్ గానీ ఇది ఓవర్ వెయిట్ అనడం మూలాన ఒబేసిటీ క్యాడర్ కిందకి వస్తారండి మీరు. ఒబేసిటీలోకి ఏమవుతుందంటే మీరు చెప్పాలి మెటబాలిక్ డిజార్డర్ అనమాట, థైరాయిడ్ హార్మోన్ అలాంటివి లోపం మూలాన కానివ్వండి, లేకపోతే ఆహారం ఎక్కువగా జరుగుతుంది. సో మీరు చెప్పినట్లుగా మీ హార్మోన్ అవి నార్మల్ గానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఆహారంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓన్లీ వాకింగ్ ఒకటే సరిపోదన్నమాట, డైటింగ్ కూడా తీసుకోవాలి. సో మీరు చెప్పిన మీ ఆహారం అన్నది ఎలా తీసుకుంటున్నారైతే మీరు జస్ట్ చెప్పేశారు. అవి ఎంతెంత తీసుకుంటున్నారు ఏమి అన్నది తెలియదు అనమాట. ప్రస్తుతం ఉన్న బరువు మీరు తగ్గి నార్మల్లోకి రావాలంటే అట్లీస్ట్ ఒక 1400 క్యాలరీస్ ఉన్న డైట్ తీసుకోవాల్సి ఉంటుంది. అది ఒక డైటీషియన్ కానీ ఎక్స్పర్ట్ని కానీ మీకు దగ్గర ఉన్న హాస్పిటల్లో కలిసి మీరు తీసుకోగలిగారంటే తప్పకుండా వెయిట్ లాస్ అనేది తగ్గుతుంది. అంతేగాని తగ్గకపోవడం అంటూ జరగదండి. డైటింగ్ ప్లస్ ఎక్సర్సైజ్ ఒకటి తప్పకుండా మీ అధిక బరువుని తగ్గించుకోవచ్చు. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. హలో జయలక్ష్మి గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి. నా వయసు అండి 38 అండి. హైట్ 4 అండి, సారీ 5 అండి. వెయిట్ వచ్చేసి 58 ఉన్నానండి. 58. అది వెయిట్ కొంచెం తగ్గాలంటే కొంచెం కొలెస్ట్రాల్ ఉందన్నారు, టెస్ట్ చేయించుకుంటే. అది కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఏం చేయాలో కొంచెం సలహా ఇస్తారు. ఏం డైట్ తీసుకోవాలి? ఇంత మునుపు చెప్పినట్లుగానే కొంచెం మీరు ఎక్కువ ఒక 5 kg ఎక్కువే ఉన్నారండి. 5 నుంచి 8 kg ఎక్కువ ఉన్నారు మీ హైట్ కు. సో మీది కొలెస్ట్రాల్ కూడా కొంచెం లిపిడ్ ప్రొఫైల్స్ అన్నది కొంచెం ఎక్కువగా ఉందని చెప్పారు. సో ఈ బరువు ఎక్కువగా ఉండడం మూలం బహుశా మీ కొవ్వు కణాలు అన్నది సంఖ్య ఎక్కువైనా ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా సంఖ్య అయినా ఎక్కువ ఉండొచ్చు అనమాట. సో ఈ రెండింటి మూలాన కూడా మీ ఆహారంలో అనేది కొవ్వు కొంచెం తగ్గించి తీసుకోవడం అనమాట. ఆయిల్ పదార్థాలు, వేపుళ్ళు లాంటివి ఏదైనా మీరు ఎక్కువగా తీసుకుంటున్నా, లేదా టిఫిన్ ఐటమ్స్ లో ఏదైనా పూరి లాంటివి, గారెలు లాంటివి ఎక్కువగా తీసుకుంటున్నా కూడా దాన్ని తగ్గించుకోవడము. అలాగే కాకుండా పోపు పెట్టుకోవడంలో మీరు ఎక్కువ ఆయిల్ వాడుతూ ఉంటే దాన్ని తగ్గించుకోవడం చేశారంటే ఫస్ట్ మనం కొలెస్ట్రాల్ కూడా మనం తగ్గించుకోవచ్చండి. అధిక బరువును కూడా ఈ రకంగా మనం వచ్చే క్యాలరీస్ కొవ్వు శాతం నుంచి వచ్చేదాన్ని కూడా మనం తగ్గించుకోవడానికి అవుతుందండి. కొంచెం ఎక్కువగా మీరు వెజిటబుల్స్ లాంటివి, ఆకుకూరలు కానీ, కూరగాయలు, సలాడ్స్ రూపంలో కానీ, లేకపోతే ఆహారంలో తీసుకోవడమే మీకు కొంచెం తీసుకుంటున్న పుల్కాలు కానీ, అన్నం కానీ తగ్గించేసి దానికి కొంచెం క్వాంటిటీని పెంచడం చేశారనుకోండి, ఈ రెండు మీ ఉన్న లోపాలని మనము అరికట్టచ్చండి. ఇంకో కాల్ తీసుకుందామండి. లక్ష్మి గారు లైన్ లో ఉన్నారు. హలో లక్ష్మి గారు. హలో హలో లక్ష్మి కదండి, రజనీ అండి. రజనీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డైటీషియన్ డాక్టర్ లక్ష్మి గారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడండి. మేడం చెప్పండి రజనీ గారు. నాకు 3rd month అండి ఇప్పుడు. ఓకే, 3rd month క్యారింగ్, రైట్? నా వెయిట్ వచ్చి 72 kgs ఉన్నాను నేను. ఓకే. హైట్ వచ్చి 5.5 ఉన్నాను. సో ఇప్పుడు డైట్ విషయం అది ఏదైనా తీసుకుందాం అనేసి. ఈ 3 months బ్యాక్ బిఫోర్ ప్రెగ్నెన్సీ మీ వెయిట్ ఎంత ఉన్నారండి? ఆల్మోస్ట్ 70 అంతేనండి, అంతే ఉన్నారు. ఓకే. సో మామూలుగానే మీ హైట్ కు కొంచెం బరువు ఎక్కువగానే ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి చేసుకోవడానికి కొంచెం బరువు అట్లాది కొంచెం జాగ్రత్తగా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీ ఆహారం అన్నది చక్కగా మామూలుగా ఇంత మునుపు ఎలా తీసుకుంటున్నారో అలాంటి ఆహారమే తీసుకోండి, అంతకంటే ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఒకసారి మీ ఆహారం ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అన్నది ఒకసారి డైటీషియన్తో చెక్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ మీరు తీసుకుంటున్నారు ఇప్పుడు ఏమైనా ఐరన్, ఫోలిక్ టాబ్లెట్, యాసిడ్ టాబ్లెట్స్ ఏమైనా తీసుకుంటున్నారేమో ఒకసారి మీ గైనకాలజిస్ట్ తోటి కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. ఇంకా ఆహారంలో అయితే మాత్రము రోజు మీరు తీసుకుంటున్నది సరైన కరెక్ట్గా ఉన్నింది అనుకోండి, జస్ట్ ఒక రాత్రిపూట పడుకోవడానికి ముందు ఒక గ్లాస్ పాలు తీసుకోవడము, మొలకెచ్చిన పెసర్లు కానీ, లేకపోతే మీరు వెజిటేరియన్స్ అయితే బాదాం, పిస్తా లాంటివి కానీ జస్ట్ ఒక టేబుల్ స్పూన్ మార్నింగ్ టైంలో దాన్ని ఓవర్ నైట్ మీరు దాన్ని నీళ్ళలో నానబెట్టి తీసుకోవడం కానివ్వండి, లేదా మొలకొచ్చిన పెసలు లాంటివి తీసుకోవడం కానీ, లేదా సాయంత్రం పూట గుగ్గిళ్ళలాగా తీసుకోవడం, జస్ట్ ఒక హాఫ్ కప్పు అంటే ఒక 25 గ్రామ్స్ ఉండేటట్లుగా తీసుకోవడం చేశారనుకోండి చాలా మంచిది. ఇంకా కూరగాయలు, పండ్లు మాత్రము మీ షుగర్ లెవెల్స్ కానీ నార్మల్గా ఉండింది అనుకోండి, సో ఫ్రూట్స్ అన్నట్లాంటివన్నీ కూడా బాగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, ఈ మధ్య చాలా జాబ్ చేసేవాళ్ళు కానీ మంది బయట ఫాస్ట్ ఫుడ్స్ కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు, బయట ఎక్కువగా తినడం అలా జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? ఫ్యూచర్లో ఒక విషయం వాళ్ళు ఫేస్ చేయాల్సి ఉంటుందండి, ఒబేసిటీ గురించి. ప్రస్తుతానికి వచ్చేసి నెక్స్ట్ 1 or 2 డేస్లోనే వాళ్ళు గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కూడా ఫేస్ చేయాల్సే అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఇంత ముందు మనం చెప్పుకున్నట్లుగానే దీంట్లో అన్ని ఫ్యాట్ కంటెంట్స్ చాలా ఎక్కువగా ఉంటుందండి. అది కాకుండా బేకరీ ఐటమ్స్ లాంటి వాటిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ముందు రకంగా మనం ఊరికి జస్ట్ బిస్కెట్స్ అలాంటివి తీసుకుంటుంటేనే ఒక రీసెంట్గా వచ్చిన సైంటిఫిక్ జర్నల్స్లో చెప్పడం వచ్చేసి మామూలుగా మనం తీసుకుంటున్న ట్రాన్స్ ఫ్యాట్స్ కంటే 50% ఎక్కువగా తీసుకుంటున్నారన్న రిజల్ట్ వెలువడింది అనమాట. సో అటువంటినప్పుడు ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్లో లాంటివి కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటివి ఇట్లాంటివి తీసుకుంటున్నప్పుడు దీంట్లో 3 folds ఎక్కువ అవుతుంది అనమాట ఈ ట్రాన్స్ ఫ్యాట్స్. సో ఇంత మునుపు ఒక 10 సంవత్సరాల క్రితము సాచురేటెడ్ ఫ్యాట్స్ లైక్ డాల్డా కానీ, వనస్పతి లాంటి వాటిలో ఇవి చాలా వెన్న ఇట్లాంటివన్నీ, నెయ్యి, డాల్డా లాంటివన్నీ చాలా ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, అందువల్ల అది గుండెకు ముప్పు చేస్తుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సో ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ దానికంటే 4 రెట్లు ఎక్కువగా ముప్పు చేస్తుంది అనమాట. సో అది ఒకటి హృదయపరంగా అలాంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. అవి కాకుండా ఈ రక్తంలో మార్పులు అనేది ఎక్కువగా జరుగుతుంది. అంటే ఈవెన్ చిన్న వయసులో ఉన్నా కూడా రక్తనాళాల్లో బ్లాకేజెస్ కాకుండా వెంటనే రక్తం అనూజువల్గా గడ్డగట్టడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో చిన్న వయసులోనే వాళ్ళకి రక్తపోటు లాంటివి రావడం కాకుండా హార్ట్ అటాక్ లాంటివి కానివ్వండి, లేకపోతే స్ట్రోక్స్ లాంటివి వచ్చే ఉంటాయి. ఇంకా ఒబేసిటీ గురించి తెలిసిందే, ఒబేసిటీ మూలాన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. లైక్ నీ పెయిన్స్ కానివ్వండి, లేకపోతే హిప్ పెయిన్స్ లాంటివి కానీ, రీప్లేస్మెంట్స్ చేయే అవకాశాలు, త్వరగా ఎముకలు అరిగిపోవడం మూలాన, లేకపోతే గౌట్ వచ్చే అవకాశం ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి, షుగర్ డయాబెటీస్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ ఈ మధ్య కాలంలో ఇలా ఓవర్ వెయిట్ వల్ల కానివ్వండి, ఆహారంలో ఇలా తేడాలు రావడం కానీ, లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల ఇవన్నీ చాలా త్వరగా అనమాట 20-25 సంవత్సరాల్లోనే చాలా మన హాస్పిటల్స్లో మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఇలాంటి కేసులన్నీ కూడా. సో ఇలాంటివి మాత్రము దయచేసి ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడము, ఎప్పుడో ఒకసారి మాత్రమే అకేషనల్ అంటుంటాం మనం అన్నమాట ఇట్లాంటి ఫుడ్ ఐటమ్స్. సో అటువంటి ఉన్నప్పుడు కావాలంటే తీసుకోవడం చేయొచ్చు, కానీ రెగ్యులర్గా మాత్రం ఇది ఏ మాత్రము మంచిది కాదండి. ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందాం. హలో నీలా గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గీత, హలో చెప్పండి. డాక్టర్ గారు అండి? అవునండి మేడం, నా వయసు 38 సంవత్సరాలు మేడం. ఓకే అండి. నేను ఒక 3 సంవత్సరాల కిందటి వరకు 67 కేజీలు ఉన్నాను మేడం. మంతెన సత్యనారాయణ గారి బుక్స్ ఫాలో అయిన తర్వాత ఉన్నట్లుండిగా దాదాపుగా 51 kgs కి ఇది వచ్చేసింది మేడం. ఓకే, మంచిదండి. మరి నా హైట్ ఏమన్నా 5'7" ఉంటాను మేడం. 5'7" ఉంటాను, 51 kgs. ఏదో ఈ మధ్య కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లుగా అట్లాగా ఉంది మేడం. నాకు కరెక్ట్ గా ఉన్నానా, ఆరోగ్యంగా ఉన్నానా, ఆరోగ్యంగా లేనా అర్థం కావట్లేదు. ఇంకా వేరే నాకు ఏమి ప్రాబ్లమ్స్ ఏమి లేవు మేడం, అన్ని బాగుంటాయి. ఓకే, మీరు ఒక్కసారికి ఇంత బరువు తగ్గిపోయారన్నారు కదా, ఎంత కాలంలో తగ్గిపోయారన్నది కూడా మనం చూసుకోవాలండి. ఎందుకంటే ఆల్ ఆఫ్ షడన్ 1-2 నెలల్లో ఇంత బరువు తగ్గిపోవడం అన్నది కూడా మంచిది కాదనమాట. సో క్రమేణా తగ్గుతూ రావడం చాలా మంచి పద్ధతి. సో మీరు ఓవర్ డైటింగ్ చేయడం వలన మీరు చెప్పినట్లుగా న్యాచురోపతి లాగా
కూరగాయలు అట్లా పండ్లు ఎక్కువగా తీసుకోవడం తోటి వెయిట్ లాస్ అయ్యిందన్నారు. చాలా మంచిదే. కాకపోతే సమతుల్యత తప్పినప్పుడు కొన్ని రకాలు మీరు చెప్పినట్లు తల తిరగడం లాంటివి, నీరసం లాంటిది ఉన్నాయని అన్నారు. సో అది పెద్ద కష్టమేం కాదు. మీరు కొంచెం వాటర్ కంటెంట్ కొంచెం వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు అంటే డైటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం ఆహారం కూడా నీళ్లు కూడా చాలా తరచుగా తాగుతూ ఉండాలండి. సో అది తీసుకున్నప్పుడు ఎందుకంటే ఈ కొవ్వు కణాలు మన శరీరం ఆల్రెడీ డిపాజిట్ అయిన కొవ్వు అంతా కూడా క్యాలరీ రూపంలో కన్వర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో అటువంటిన్నప్పుడు ఎక్కువగా మన శరీరానికి మన నీళ్లు అందిస్తూ ఉన్నప్పుడు ఆ కెటబాలిజం అన్నది బాగా యాక్టివ్ గా జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా బ్లడ్ ప్రెషర్స్ లో